ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 564 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 34 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 530 పంచాయతీ స్థానాల్లో 1770 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 4054 వార్డు స్థానాల్లో 9972 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరంపై వివరాలు మనకు నరేందర్ అందిస్తారు. విడతలు విజయవంతంగా ముగించుకున్న ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడత నేడు ప్రారంభమయ్యాయి. చూస్తున్నాం మనం నర్సంపేట మండలం లోపల ఉన్నాం. నర్సంపేట గిర్నిబావి లక్నేపల్లి గ్రామం లోపల హరిత పోలింగ్ కేంద్రంగా చాలా చక్కగా ఎంతో అందరినీ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, మీకు ఇదే మా స్వాగతం అనే విధంగా ఇక్కడ పోలింగ్ బూత్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎంతో అందంగా మామిడి తోరణాలతో ఈ పోలింగ్ బూత్ని అలంకరించారు. ఈ పోలింగ్ బూత్ లోపల వచ్చే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అలంకరించడం జరిగింది. చూస్తున్నాం మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 564 గ్రామ పంచాయతీలకు 3వ విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 530 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఇందుకోసం 1771 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు, తమ బలాబలాలు తేల్చుకొనున్నారు. అలాగే 4846 వార్డు సభ్యులకు గాను 792 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4054 వార్డులకు 9972 మంది పోటీలో నిలిచి తమ బలాలను నిరూపించుకొనున్నారు. మరింత వివరాల్లోకి వెళ్ళి చూస్తే వరంగల్లో 107 సర్పంచ్లకి 7 సర్పంచ్లు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అయితే ప్రస్తుతం నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట నుండి 305 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండగా 1837 వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. హనుమకొండ విషయంలో చూస్తే 68 మంది గ్రామ సర్పంచ్లకు ఒకరు ఏకగ్రీవం కాగా 67 మంది, అది కూడా ఆత్మకూర్, ధామెర, నడికూడ, శాంపేట నుండి 230 మంది సర్పంచ్ అభ్యర్థులు 1424 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే 1771 మంది సర్పంచ్ అభ్యర్థులు, 9972 మంది వార్డు సభ్యులు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును యథేచ్ఛగా వినియోగించుకునేందుకు కమిషనరేట్ పరిధి లోపల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందుకోసం 1991 మంది పోలీసులు వినియోగించుకుంటుండగా ఇందులో 3 డీసీపీలతో అదనపు డీసీపీలు, ఏసీపీలు 16 మంది, 29 మంది ఇన్స్పెక్టర్లు, 131 మంది ఎస్ఐలు, 120 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 339 కానిస్టేబుళ్ళు, 1218 మంది హోంగార్డులు, 258 మంది, వీరిలో డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ స్క్వాడ్స్, డిస్పోజల్ విభాగాలు, ఇలాగా అన్ని విభాగాలు ఇందులో ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకోసం ఉపయోగించుకుంటున్నారు. చూస్తున్నాం చాలా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి స్వాగత తోరణాలు, పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అంత చక్కగా ఇవాళ సత్యశారద వరంగల్ కలెక్టర్ ఈ విధంగా అరేంజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రజాస్వామ్యం లోపల తమ అతి విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చూస్తున్నాం. ఓటు వేద్దాం రండి అని చెప్పేసి ఇక్కడున్న బూతులు వచ్చే వారందరికీ కూడా పూలతో, మామిడి తోరణాలతో స్వాగతం పలుకుంటూ చాలా చక్కగా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఆ పండుగ వాతావరణం. నిజంగా ఓట్లు అనేది ఒక ఓట్ల పండుగ లోపల మేము పండుగ చేసుకోవడానికి పోతున్నామని చెప్పేసి ఇవాళ సుదూర ప్రాంతాలకు వెళ్ళి, వివిధ ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాకి వెళ్ళి కూడా కొంతమంది ఇక్కడికి ఓటు వేయడానికి, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారని చెప్పి అనంటే వారికి ఆ విధంగా స్వాగతం పలికేందుకోసం ఈ విధమైన ఏర్పాట్లు చేశారని చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును చాలా స్వేచ్ఛగా, యథేచ్ఛగా, స్వాతంత్ర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామనే ఆనందం అనేది వాళ్ళ లోపల కలిగేలాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేటివి చేశారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాకేష్ తో నరేందర్, హెచ్ఎం టీవీ, వరంగల్.